ఆ రైతన్నలకు తోడుగా ఉండేందుకు మొట్టమొదటగా తెరిచేది ఆ సహకార రంగంలో ఉన్న ఆ చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఈ సంవత్సరంలోనే చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీని కూడా తెరిపిస్తానని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాం మీ అందరికీ. ఇక ఇంతకు ముందే చెప్పా చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ గురించి. చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ మూతపడి ఉండడం మన కళ్ళ ఎదుటనే కనిపించింది. అధికారంలోకి వచ్చిన ఒక నెల తిరక మునిపే ఆ చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ తెరవడం కోసం ఏం చేయాలో అని చెప్పి అధికారులను పంపించాం. ఆ అధికారులు నా దగ్గరికి వచ్చి రిపోర్ట్ ఇస్తున్నారు. కలెక్టర్ని అడిగా నేను, ఏం జరుగుతా ఉంది, ఆ రిపోర్ట్ ఏంది పరిస్థితి అని. కలెక్టర్ గారు నాకు చెప్పారు, దాదాపుగా 60 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పారు. నేను ఈ మాట కూడా మీకు చెప్తా ఉన్నా, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేయిస్తాను. మళ్ళీ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కలలు కన్నా రోజులు మళ్ళీ తీసుకొస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా మళ్ళీ మాట చెప్తా ఉన్నా. నాన్న కల నిజం చేస్తానంటూ రాజశేఖర రెడ్డి జయంతి రోజున ఇలా తీయటి మాట చెప్పారు జగన్. ఇది చెప్పి ఏడాది కాదు 5 ఏళ్లు కావస్తోంది. కానీ చక్కెర కర్మాగారమైతే తెరుచుకోలేదు. సొంత జిల్లాలోని ఫ్యాక్టరీని తెరిపించడానికి అవసరమైన 60 కోట్ల రూపాయలు ఇచ్చేందుకే జగన్ కు చేతులు రాలేదు. లిక్విడేషన్ పేరుతో అమ్మకానికి పెట్టేశారు. దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కలలు కన్నా రోజులు మళ్ళీ తీసుకొస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా మళ్ళీ మాట చెప్తా ఉన్నా. వేసేసాడు, బాగా వేసేసాడు.